మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో డాక్యుమెంటేషన్ని ఎట్లా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనకి ఇచ్చినటువంటి ఈ ఎకో క్లబ్ సంబంధించినటువంటి లింక్ మన గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు కనుక ఆ లింక్ని ఫస్ట్గా మనం కాపీ చేసుకొని మన మొబైల్లో కానీ లేదా పీసీలో కానీ కాపీ పేస్ట్ చేసుకుంటూ ఓపెన్ అవుతామండి. సో నేను ఈ లింక్ని కాపీ చేసుకొని బ్రౌజర్లో డైరెక్ట్గానే ఓపెన్ అవుతుందండి. అలాగా ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ హోమ్ పేజ్లో కింద చూడండి కొన్ని ట్యాబ్స్ కనబడుతున్నాయి. అలాగే కింద స్క్రోల్ చేస్తే మనకు 1, 2, 3 సంబంధించి అలా నెంబర్స్ ఉన్నాయండి. స్కూల్ లాగిన్ యాక్సెస్ కానీ, ఈవెంట్ ఇన్విటేషన్ కానీ, లేదంటే అలాంటి ఈవెంట్ అప్రూవల్ కానీ ఇలాంటివన్నీ కూడాను 6 స్టెప్స్ ఉన్నాయండి. అవన్నీ మనం ఆ ఈవెంట్స్ని ఎట్లా చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి థియరిటికల్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది మనం లేజర్ టైంలో ఒకసారి దాన్ని రీడ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ పైన స్క్రోల్ చేయండి. అక్కడ లాగిన్ అనేది కనబడుతుందండి. అక్కడ స్కూల్ లాగిన్ అని ఫస్ట్నే కనబడుతుంది కదండి, గ్రీన్ కలర్లో. అక్కడ స్కూల్ లాగిన్ దగ్గర యూడైస్ అని చెప్పేసి కనబడుతుంది. అక్కడ మన స్కూల్కి సంబంధించినటువంటి యూడైస్ కోడ్ని ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి మన యూడైకి సంబంధించినటువంటి పోర్షన్లో ఏదైతే మొబైల్ నెంబర్ లింకప్ అయిందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఆ ఓటీపీని మనం కిందన ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కూడా ఉంటుందండి. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసేస్తాము. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే లాగిన్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయండి. అలాగే దానికి సంబంధించినటువంటి ఏమైనా మనకి సందేహాలు ఉంటే అక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. పైన పబ్లికేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఒకసారి దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒక వర్డ్ని డౌన్లోడ్ అవుతుందండి. ఆ వర్డ్ని మనం రీడ్ చేసుకోవచ్చు. అట్లా హోమ్ పేజ్ క్లిక్ చేయగానే సెట్ యువర్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ న్యూ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకుంటాము. అలాగే కన్ఫర్మ్ కూడా టైప్ చేసేసి అప్డేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తామండి. ఇప్పుడు అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. కిందన మన స్కూల్ పేరు ఇవన్నీ వస్తాయండి. తర్వాత ఇక్కడ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ నోటిఫికేషన్ దగ్గర కిందన డౌన్లోడ్ వర్డ్ ఫైల్ అని చెప్పేసి కనబడుతుందండి. చూడండి, ఇక్కడ ఈ వర్డ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మనం మొత్తం మనకు సంబంధించినటువంటి హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో హెడ్, నెక్స్ట్ అక్కడ చిల్డ్రన్స్ నేమ్ కూడాను మనం ఎవరైతే ఎకో క్లబ్కి సెలెక్ట్ చేసామో వాళ్ళు నేమ్ కూడాను అక్కడ ఎంటర్ చేసేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత కిందన సిగ్నేచర్స్ ఉన్నాయండి. ఎకో ప్రెసిడెంట్ అని చెప్పేసి మనకి ఎవరైతే విద్యార్థుల్లో ఒకరిని ప్రెసిడెంట్ కింద మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆ విద్యార్థి యొక్క సంతకము. నెక్స్ట్ ఇక్కడ హెడ్ లేదా ప్యాట్రన్ అని చెప్పేసి ఉంటుందండి. అక్కడ హెడ్ అయితే హెచ్ఎం కానీ, ప్యాట్రన్ అయితే ఎవరైతే మనకి ఈ ఎకో క్లబ్కి సంబంధించినటువంటి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ సంతకం కూడా పెట్టించవచ్చు. నెక్స్ట్ ఇలాగ సంతకం పెట్టించినటువంటి కాపీని మనం ఇమేజ్ ఫైల్లో కానీ లేదా పీడిఎఫ్లో కానీ కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్ని మనం అప్లోడ్ చేయాలండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఫైల్ని మరలా మనకు ఎకో క్లబ్కి సంబంధించినటువంటి లాగిన్ ఓపెన్ అయితే కనుక అక్కడ లాగిన్ కనబడుతుందండి. ఆ లాగిన్ క్లిక్ చేయగానే మనకి యూడైస్ కోడ్ను మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతామండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి కిందనే చూసాం కదండి అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి, ఆ ఫైల్ని మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తామండి. ఇప్పుడు చూడండి కిందన. నెక్స్ట్ ఆ ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత కిందన సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాం. మనకు ప్రీవ్యూ కావాలంటే ప్రీవ్యూ కూడా చూసుకోవచ్చండి. సో ఫైల్ని అప్లోడ్ చేసేస్తున్నాను. సో అప్లోడ్ అవ్వగానే మనకి ఇక్కడ కనబడుతుందండి, ఇక్కడ ప్రీవ్యూ నెక్స్ట్ డిలీట్ బటన్ అని.
ఒకవేళ ఫైల్ కనుక మనకు కరెక్ట్గా లేకపోతే డిలీట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. కిందన సబ్మిట్ ఉంది కదండి, ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు సబ్మిట్ అయిపోతుందండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అప్లోడెడ్ ఫైల్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తూ మనకి కిందన సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి, సో ఈ సైడ్న డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే కిందన మనకి ఏ ఫార్మేట్లో కావాలనేది అడుగుతుంది. కిందన చూడండి, కిందన స్క్రోల్ చేస్తే కనుక కిందన కనబడుతుంది. సో మనకి 2 ఫార్మేట్లు కనబడుతుందండి. ఒకటి ఇమేజ్ ఫార్మేట్, రెండవది పీడిఎఫ్ ఫార్మేట్. సో మనకు కావాల్సిన ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూడండి, నేను పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ ఫార్మేట్ని పైన 3 డాట్స్ కనబడుతుంది కదండి మన బ్రౌజర్లో, దాని మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్తే మనకు కనబడుతుందండి. ఇక్కడ డౌన్లోడ్లో మనకి ఎకో క్లబ్ సంబంధించినటువంటి ఎకో ఫైల్ అనేది కనబడుతుందండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ కాబట్టి పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మన సర్టిఫికేట్ అనేది కనబడుతుందండి. ఈ విధంగా మనం ఎకో క్లబ్ సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అండి అప్లోడ్ చేయడం మరియు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడం అండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.